ఇక్కడ జగ్గన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏది మాట్లాడినా కూడా ఆయన ముఖం మీద కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. అందులో వాస్తవాలు ఉంటాయి నిజంగా, ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వీళ్ళందరినీ కూడా డీమోరలైజ్ చేసే విధంగా, చాలా వీళ్ళని ఇరిటేట్ చేసే విధంగా ఈ సోషల్ మీడియా ఆయన సైన్యం అని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా పెడుతుంటే చాలా వార్నింగ్లు ఇచ్చి నేను మీడియా వేదిక ఒక్కొక్క నా కొడుకు నేను ఊకోను అనే భాషలో చెప్పిండు. ఏం చెప్పినా కూడా ఆయన చాలా ఓపెన్గానే ఉంటుంది. సో ఆయన మాట్లాడిన ఒక చిన్న క్లిప్పే పట్టుకొచ్చింది, చాలా ఉంది, మీ అందరు చూసే ఉంటారు. కానీ అయితే ఇప్పుడు ఏ వేదికలో చూసినా కూడా ఇంకొక 5 ఏళ్ళు కూడా మాదే అధికారము, ఒక 10 ఏళ్ళు నేనే సీఎం అని ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మన జగ్గన్న రేవంత్ గాలి తీసినట్టేనా? అవునా కాదా? ఎందుకంటే ఆయన ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు. మరి 3 ఏళ్ళు ఉండడో నాకు తెలియదు కానీ చెప్తున్నా, పార్టీలో చెప్తున్నా గుసగుసలే చాలా ఉన్నాయి అనుకో, అది వేరు ముచ్చట. సరే టైం పీరియడ్ అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆయనే 3 ఏళ్ళు ఉంటాడు. సో నేను కూడా 9 ఏళ్లలో సీఎం కావడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ అసలైన పాయింట్ ఇక్కడే ఉంది, ఒక్క పాయింట్లోనే తేలింది. వీళ్ళేమో మొన్న ఎవరు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడిండు కదా, ఇంత మంచిగా అసలు ఎవ్వరూ చేయలేదు ఇలాంటి ఏది రైతు భరోసా, ఇదొక స్వర్ణయుగం లాగా ఆయన భావించి ఇగో ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరో 5 ఏళ్ళు కూడా అసలు పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ 3 ఏళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం, మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్ళీ సిఎల్పి లీడర్ని ఎన్నుకున్న తర్వాత అది ఎవరిని ఎన్నుకుంటారో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు. ఎందుకంటే అదేం ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీలు ఎట్లుంటాయో తెలుసు అని సీల్ కవర్లో రావాలి. అంటే వీళ్ళకి అంటే ముందు పెడితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకుంటారు. అదే ఒక సామెత ఉంటుంది చూసినావా, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఈడ చక్కగా లేదు. 18 నెలల పరిపాలన చూస్తేనే జనాలు బగ్గుమంటున్నారు. అసలు నిజంగానే ఇంకా ఒక 30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ అంటే కనీసం జనాలు ఎక్కడి దాకా తరుముతారో తెలియని నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు. మెల్లగా మిగతా ఆయనకు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉంటారు కదా పాజిటివ్ లీడర్లతోటి బుల్డోజ్ చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడు. మరి ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని, ఈ యొక్క సీక్రెట్ని మరి జగ్గన్న కనిపెట్టుంటాడు. అందుకని ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి చూడుండ్రి. ఒక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే ఒక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? అర్థమైంది కదా, ఒక 5 ఏళ్ళు ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. మరి అమ్మ అంటే ఇంకా వీళ్ళు చేసిన పాలనకి ఆయన ఒక 5 ఏళ్ళు ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. 9 ఏళ్లలో సరే ఓకేలే, ఎవరి ఆశ వాళ్ళదే. కానీ అరే ఇలా 18 నెలల పాలన ఎట్లుంది అనేది అది మర్చిపోతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికైతే రేవంత్ అన్న గాలి తీసిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఇట్లా ఉండదు, అదే చెప్తున్నాడు, అదే ఇట్లా ఉండదు ఆయన అనుకుంటున్నాడు. మళ్ళీ 5 ఏళ్ళని 2 ఏళ్ళ ముచ్చట కాకముందుకి అప్పుడే మళ్ళీ 5 ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే అబ్బో చాలానే ఉంది కథ. ఏది ఏమైనా జగ్గన్న మనసులో ఉన్న మాటను మాత్రం బయట పెట్టిండు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏం చెప్పాలని, అంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంటే పీసీసీ ప్రెసిడెంట్ కావాలి అనేది కోరిక ఉన్న విషయంలో కావచ్చు, దాని తర్వాత గతంలో కూడా నేను 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను అనే విషయం కానీ ఏదన్నా కూడా ఎవరేమనుకుంటారు అనేది ఏముండదు. ఆయన మనసులో మాటను మాత్రం బాజాప్తా బయట పెడతాడు. ఎందుకంటే గతంలో రేవంత్ మీద అత్యధికంగా పోరు చేసింది కూడా ఆయనే. ఎవరు? ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాకముందుకు ఆయన ఎందుకు కావాలి, మిగతా వాళ్ళు ఎందుకు కాకూడదు అనేసి ఈ విధంగా ఈయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇక తర్వాత క్షణంలో కొంత రేవంత్ మీద మళ్ళీ ఈగ వాళ్ళని అన్నట్టుగా మాట్లాడారు. ఇక అదంతా వేరే కథ. కానీ జరిగిన విషయం ఏంది అని అంటే వీళ్ళు ఇప్పుడే బెర్తులు కన్ఫర్మ్, అంటే సీఎం సీటు బెర్త్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆర్టీసీ బస్సులో గతంలో బాగా గుర్తుండేది, ఆర్టీసీ బస్సు వస్తుంది అంటే మనకు సీటు కావాలనేసి తుండుగుడ్డనో కర్చీప్లో తీసి దాంట్లో వేస్తుండేది ఆ సీట్లో కూర్చోవాలనేసి. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే అసలు దీనికి రాముడెవరో రంగడెవడో అన్నట్టుగా 5 ఏళ్లలో ఈ 3 ఏళ్ల పరిస్థితులు అసలు 30 ఏళ్ళకు వెనక్కిపోయే పరిస్థితి కాంగ్రెస్ కనపడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే సింపుల్గా చెప్పినా కదా మళ్ళీ గదే వెనకేసుకుంటే ఏమున్నాయి 6 గ్యారెంటీలను గొప్పగా చెప్తే 6 గ్యారెంటీలో ఒక్కటన్నా సక్కంగాలే. ఒక్కటి ఏమైంది అంటే దాన్ని కూడా గత ప్రభుత్వం మీద విమర్శించి దాని మీద మాటలు తూలి గదే తీసుకొచ్చి రైతు భరోసా వేసిరు. రైతు భరోసా ముచ్చట కూడా మళ్ళీ చేవేల సైడ్లో 10 మండలాల్లో రాలేదని అది మళ్ళీ అదొక వేరే కార్యక్రమాలు జరుగుతుంది అనుకోండి. రిమైనింగ్ 9,000 కోట్లు వేసినామని గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో అరే మళ్ళీ ప్రజలు అదే కోరుకోరు కదా, అందరికీ వద్దు రైతు బంధు, కొంత దానికి
సాచురేషన్ తీసుకురండి, 7 ఎకరాలు 10 ఎకరాలు తీసుకురండి అని చెప్పినాము, కానీ వినలేదు. మళ్ళీ వీళ్ళు కూడా గిదే చేసారు కదా అని మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఇక ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు పైసలు అయితేంది, పెన్షన్లు అయితేంది, తులం బంగారం అయితేంది, స్కూటీలు అయితేంది, రైతు కూలీలు అయితేంది, కౌలు రైతులు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల ముచ్చటకైతే దానికి అంతు పంతు లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఆ 25,000 కోట్లు పెట్టి వీళ్ళు ఎప్పుడు కడతారు? కట్టేది కూడా ఏం లేదు. మళ్ళీ పోనీ వీళ్ళేమన్నా వాళ్ళ ఆ రోజు కనీసం మీరు ఇలా కొల్లూరులో ఇల్లు చూసినా, మనం ఏడ చూసినా మనకు గతంలో కనిపించినాయి ఏవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. వాటికి 3 రంగుల అద్దిర్రు. దాని తర్వాత ఏముంది, ఇప్పుడు కట్టిస్తలేరు. మీకు జాగుంటే కట్టుకొని విడతల వారుగా పైసలు ఇస్తామన్నారు. అయిపోయింగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసినాం అనేసి. ఈ రకంగా ఉన్న నేపథ్యం ఇట్లా చెప్పాలంటే ఒకటా రెండా ప్రాజెక్టులు అయితేంది, ఆ ఎస్ఎల్బిసి సంగతి అయితేంది, ఈరోజు ఒక్కటి కాదు కదా. ఇలాంటి నేపథ్యంలో అసలు మనం ఏ రకంగా అసలు 3 ఏళ్ళే సవ్యంగా ఉంటామా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ 5 ఏళ్లకు బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవడం, 9 ఏళ్లకు బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవడం అయితే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. మరి బాగా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలు ఆహో అనే విధంగా ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి డెవలపింగ్ అంతా చేసిన తర్వాత నిజంగానే ప్రజలు ఆశీర్వదిస్తే మరొకసారి వస్తే ఆశ్చర్యం లేదు. కానీ 18 నెలలకే అటు హైడ్రా ఏంది, ఇటు భూములు గుంజుకుంటున్న విషయం ఏంది, అంత అల్లకల్లోమలమైన నేపథ్యంలో. కాకపోతే ఒక్కటి గమనించవచ్చు మనం, ఒక్క మాట ఈ ఒక జగ్గన్న మాట్లాడిన మాటలు మాత్రం ఆయన అనుకుంటుండు మళ్ళీ 5 ఏళ్ళకి కానీ మళ్ళీ గాడు అని చెప్పిండు. సరే అధికారంలోకి వస్తారా రారా అనే ముచ్చట పక్కన పెడితే ఒక విధంగా రేవంత్ గాలి తీసినాను అనుకోవాలి. ఎందుకంటే ఎట్లయితాడు ఆయన గాడు, నేను కూడా 9 ఏళ్ళకి అవుదాం అనుకుంటున్నాను, కానీ ఆయన మాత్రం గాడు అనే ముచ్చటి మాత్రం చెప్పిండు.